ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మనకి ఈరోజు 3 గంటలలో ఈ జిల్లాల రైతన్నల ఖాతాల్లో, అలాగే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ డబ్బులనేది, అలాగే రైతు భరోసా డబ్బులనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందని అయితే మనకైతే అప్డేట్ ఉంది. సో, మనకి ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈరోజు పలు జిల్లాలలో మనకి రానున్న 3 గంటలలో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో, ఎవరైతే పోస్ట్ ఆఫీస్ల ద్వారా పెన్షన్లు అనేది తీసుకుంటారో, సో వాళ్ళకి ఈరోజు ఖాతాల్లో, అలాగే పోస్ట్ ఆఫీస్ల ద్వారా చేతికి వాళ్ళకి పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. కొత్త పెన్షన్లు మనకి ఈ వీడియోలో చూసినట్టయితే కొత్త పెన్షన్లు ఇస్తున్నారా, లేదంటే పాత పెన్షన్లు ఇస్తున్నారా, ఈ ఈ ఇప్పుడు మనకి ఈరోజు అన్నదానిపై మీకు పూర్తి సుష్ఠత సమాచారం అనేది అర్థమవుతుంది. అలాగే రేపు కూడా ఏ జిల్లాలలో పెన్షన్ పంపిణీ ఉంటుంది, ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది జమ చేస్తారు రేపు అన్నదానిపై కూడా మీకు ఈ వీడియోలో అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి 4,016 రూపాయలు ఇక్కడ చూసుకున్నట్టయితే 6,016 రూపాయల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అలాగే మనకి ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, అలాగే చేనేత కార్మికులు, గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో, సో వీరందరి కోసం మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల పంపిణీపై ఏర్పాటు అనేది చేయడం అయితే జరిగింది. ఇక ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు, మొదటిగా ఏ జిల్లాలలో జమ చేస్తారన్న దానిపై లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగిందండి. ఆ లిస్ట్ అనేది మీకు ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. ఏ జిల్లాలు ఆ లిస్ట్లో ఉన్నాయని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనమైతే ఈ వీడియోలో ఈ పూర్తి స్థాయి సమాచారం అనేది మనం తెలుసుకుందాము. ఎప్పుడు ఏ టైంలో పెన్షన్లు అనేవి జమ అవుతాయి, ఏ జిల్లాలలో జమ అవుతాయి అన్న దానిపై మనమైతే ఇక్కడ చూద్దామండి. సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు పొందడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదండి. సో తప్పకుండా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు ఈ వీడియో కూడా షేర్ చేయండి. సో మనమైతే అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు మనకైతే 4,016 రూపాయలు, అలాగే 6,016 రూపాయలు రైతు భరోసా పథకం కింద, రైతు బంధు పథకం కింద, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఎకరానికి ఇప్పటి వరకు ఈ డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాల్లో, అలాగే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోనైతే జమ చేయాల్సిందిగానైతే ఉండే. సో ఇవన్నిటిని పట్టించుకోకుండా మనకి ఇప్పటివరకు లేట్ చేయడం అయితే జరిగింది. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్లు ఇంకా అమలు చేయలేదు. సో దీనిపైన మనకి ఈరోజు మాట్లాడుతూ ఈరోజు నుంచి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో కొత్త పెన్షన్లు, అలాగే పాత పెన్షన్లు పంపిణీ చేస్తున్నారంట. సో మనకి ఇప్పటివరకు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి పాత పెన్షన్లే జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే ఉంది. సో ఈరోజు రానున్న 3 నుంచి మనకైతే 4 గంటల సమయంలోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో, అన్ని బ్యాంక్ ఖాతాలలో ఎవరైతే అర్హులై పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలలోనే పోస్ట్ ఆఫీసుల ద్వారా వాళ్ళకి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారంట. ఏదైతే నెలగా ఇచ్చే పెన్షన్ డబ్బులు 2,016 రూపాయలు, 3,016 రూపాయలు మాత్రమే ఈ నెలలో కూడా ఆ పెన్షన్లు అనేది మనకైతే కంటిన్యూ చేస్తున్నారని అయితే అప్డేటు. సో ఇక కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారని అయితే మీరు ఇక్కడ అనుకున్నట్టయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఇచ్చే సమయం అనేది మనకైతే ఆసన్నమైందని అయితే చెప్పుకోవచ్చు. జనవరి మొదటి వారం లేదా జనవరి చివరి వారం నుంచి మనకి 2025లో ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.